కాసేపట్లో రాజమహేంద్రవరంలో జయహో బీసీ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు మొత్తం కేబినెట్ హాజరవుతుండడం విశేషం. ఈ సభ ద్వారా సార్వత్రిక ఎన్నికల సమర శంఖాన్ని పూరించనున్నారు. బీసీల అభ్యున్నతికి తమ సర్కార్ చేపట్టిన చర్యలను చంద్రబాబు వివరించనున్నారు. బీసీలంటేనే టీడీపీ, వారే పార్టీకి వెన్నెముకగా అభివర్ణిస్తున్న ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు. రాజమహేంద్రవరంలో జయహో బీసీ భారీ బహిరంగ సభ దీనికి వేదిక కానుంది. ఇక్కడి ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 36 ఏళ్లుగా టీడీపీకి వెన్నెముకగా ఉన్న వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఈ 5 ఏళ్లలో 22,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు ఇంకా ఏమేం చేసింది, వారికి రాజకీయ అధికారం ఏ విధంగా కల్పించింది చంద్రబాబు ఈ సందర్భంగా వివరిస్తారు. భవిష్యత్తులో వారికి అండగా ఉండేందుకు మరిన్ని వరాలను ప్రకటించనున్నారు. బాగా వెనుకబడిన బీసీలను ఆదుకోవడానికి ఆయన 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొత్తగా యాదవ, కురుమ, శెట్టి బలిజ, చేనేత కార్పొరేషన్లను జైహో బీసీ సభలో ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ వర్గాలకు ఎన్నడూ లేని విధంగా గతంతో పోలిస్తే 300% అధిక నిధులను కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. 2004 నుంచి 2014 వరకు పుష్కర కాలంలో 7,815 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్ర విభజన అనంతరం ఈ 5 ఏళ్లలో 22,704 కోట్లు కేటాయించడం విశేషం. ముఖ్యంగా విద్యారంగంలో వారికెంతో సాయం అందించింది. గత 4 ఏళ్లలో ప్రభుత్వం మొత్తం 76 నూతన గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో బీసీల్లో అత్యంత వెనుకబడిన మత్స్యకార వర్గానికి 6 కేటాయించారు. లక్షల మందికి ఉపకార వేతనాలందాయి. విదేశాల్లో చదువుకునేందుకు బీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు సాయం అందుతోంది. ఎన్టీఆర్ విద్యాధరణ పథకం ద్వారా 5,672 మంది విద్యార్థులకు 73.14 కోట్లతో సివిల్స్ కోచింగ్ ఇప్పించారు. మరోవైపు ప్రతి జిల్లాకు ఒక బీసీ భవనం నిర్మించేందుకు 5 కోట్ల రూపాయల చొప్పున కేటాయించారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటైన బీసీ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. గత 5 ఏళ్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా 1967 కోట్లు ఇచ్చారు. మొత్తం 2.91 లక్షల మంది లబ్ధి పొందారు. అత్యంత వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎంబీసీ కార్పొరేషన్ స్థాపించి 160 కోట్లు కేటాయించారు. అర్హులైన 20,000 మందికి సబ్సిడీ అందించారు. ఆదరణ పథకంలో 90% సబ్సిడీతో 964 కోట్లతో 2.05 లక్షల మందికి పనిముట్లు అందజేశారు. మరోవైపు బీసీల కోసం ప్రత్యేక ఫెడరేషన్లు ఏర్పాటు చేసి 432 కోట్లు కేటాయించి సుమారు 96,000 మందికి అందజేశారు. నిజానికి ఎన్నికల ముందు రాజమహేంద్రవరంలో సభ ఏర్పాటు తెలుగుదేశం పార్టీకి ఓ సెంటిమెంట్ గా మారింది. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ భారీ సభ నిర్వహిస్తే లక్షల మంది హాజరయ్యారు. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ఆ ఎన్నికల్లో టీడీపీ అప్రతిహత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో టీడీపీ జైహో బీసీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ రాజాబాబు అందిస్తారు. జైహో బీసీ సదస్సుకు రాజమండ్రి ముస్తాబయింది. అంటే రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో మరి కొద్దిసేపట్లోనే జైహో బీసీ సదస్సు ప్రారంభం కానున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో ఉన్నాము. ఇదే ప్రాంతంలో మరి కొద్దిసేపట్లోనే ఈ బీసీ జైహో సదస్సు ప్రారంభం కానున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒకే వేదికపై 400 మంది కూర్చునే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నేతలు కూడా ఈ వేదికపై ఆసీనులయ్యే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అంటే సుమారుగా ఇప్పటికే ఈ బీసీ సదస్సు విజయవంతం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బీసీ సదస్సులు, సమావేశాలు కూడా నిర్వహించారు. అంటే ఈ రాజమండ్రిలో జరిగే జైహో బీసీ సదస్సుకు సుమారు 2 లక్షల పైబడి బీసీలు హాజరవుతారన్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. వేదిక ముందు కూడా
పెద్ద ఎత్తున బీసీల కోసము ఇక్కడ ఏర్పాట్లు చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అంటే ఈ రాజమండ్రి వేదికగా బీసీలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరాలు కురిపిస్తాడన్న నేపథ్యంలోనే ఇప్పటికే బీసీ సంఘాల నేతలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి వరాలు ప్రకటిస్తారన్న దృక్పథంతో కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులంతా కూడా ఇక్కడ వేదిక వద్దకు వచ్చి ఈ బీసీ సదస్సుకు హాజరయ్యేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. మనకి ఈ జేహో బీసీ సదస్సుకు సంబంధించి అంటే ఇక్కడ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు ఏ విధమైన వరాలు ప్రకటించబోతున్నారు, ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటనేది కూడా మంత్రి కళా వెంకట్రావు గారు ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే బీసీ సోదరులంతా కూడా వివిధ ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించారు. అంటే ఈ జేహో బీసీ సదస్సు ద్వారా ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన వరాలు ప్రకటించే అవకాశం ఉందని కూడా బీసీ సోదరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? బీసీ సోదరుల మీద ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో బిగినింగ్ నుంచి పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఒక ప్రత్యేకత ఉందండి. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను గుర్తించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలకు ఒక ప్రత్యేకతనిస్తూ మంత్రివర్గం కూర్పులో కూడా అదేవిధంగా 50% మరి పార్టీ పదవుల్లో కానీ అదేవిధంగా మా లోకల్ బాడీస్లో కానీ బీసీలకి రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ఈ సందర్భంలో మనం ఒకసారి చెప్పుకోక తప్పదు. అదేవిధంగా 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయిస్తే 40,000 కోట్ల రూపాయలు ఒక్క బీసీల కోసమే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆదరణ కార్యక్రమం కూడా ఈ మధ్య చేస్తూ అందరికి కూడా కుల వృత్తుల వాళ్ళందరికీ కూడా దాని ద్వారా సహాయం చేయడం జరిగింది. ఇదే కాకుండా అన్ని కులాల నుంచి కూడా వారి అభ్యున్నతి కోసం వాళ్ళకు జరుగుతుండేటటువంటి ఫెడరేషన్ల ద్వారా కానీ కార్పొరేషన్ల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ చేస్తుండేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షించుకుని వాళ్ళకి చేరే విధంగా చేస్తూ మరి ఆ కుల సంఘాల నాయకులతో కానీ అదేవిధంగా పదవులలో ఉండేటటువంటి బీసీలతో కానీ ఈ మధ్య మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నాం. మరి అదేవిధంగా సీఎం గారి ముందు కూడా గత 6 రోజుల క్రితం ఒక మీటింగ్ అమరావతిలో జరిగింది. వీటన్నిటిని బ్యారేజ్ వేసుకుంటూ ఏవైతే ఈ బీసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి సినారియోలో పిల్లల చదువులు కానీ అదేవిధంగా వాళ్ళు ఫారిన్ పంపించడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ కోచింగ్లు కానీ ఇవే కాకుండా స్కిల్ డెవలప్మెంట్లో కూడా పెద్ద ఎత్తున చేస్తూ వారికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా చేసుకుంటూ వచ్చాం. మళ్ళీ ఎన్నికల్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ కోసం ఏం చేయబోతున్నాం, ఇంకా వాళ్ళ కోసం ఏమైనా మరి ఈ ఫెడరేషన్సే కాకుండా ఇంకా ఏదైనా కార్పొరేషన్లు కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా ఏంటా అనేటటువంటిది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చర్చ ఉంది. మరి కొన్ని గంటల్లో సీఎం గారు రాబోతున్నారు కాబట్టి ఆయన ఏమి వాళ్ళకి అవకాశం కల్పిస్తారనేటటువంటిది మనం వేచి చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ఈ బీసీ వర్గాలను పైకి తీసుకొచ్చి గత 35 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి కృషి వల్లే బీసీ వర్గాలకు గుర్తింపు వచ్చింది అనేటటువంటిది మా అందరిలోనూ కూడా ఉండేటటువంటి విషయం. సార్ మీరు చెప్పండి, అంటే గతంలో ఎన్టీ రామారావు గారు ఇదే ప్రాంతం నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. అప్పుడు టీడీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే ప్రాంతం నుంచి ఎన్నికల శంఖారావం కూడా పూరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలా అవకాశం ఉంటుందా? ఈవేళ బీసీలు జైహో బీసీ కార్యక్రమానికి లక్షలాదిగా తరలి వస్తూ ఆనాడు 94 ఎలక్షన్లకి నందమూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచే శంఖం పూరించారు. ఘనమైన విజయం సాధించాం 94లో. అలాగే ఇప్పుడు కూడా ఈ బీసీలు పూర్తిగా తెలుగుదేశం పార్టీని నమ్ముతున్నారు. ఎందుకంటే బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్లో 40,000 కోట్లు బీసీలకి కేటాయించి అన్ని విధాల ఆదుకుంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీల అభివృద్ధికి సంబంధించి ఈరోజు ఒక స్పష్టమైన ప్రణాళిక, వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉందని కూడా బీసీ నేతలంతా కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక తూర్పు సెంటిమెంట్గా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ నుంచే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు వరాలు ప్రకటించడంతో పాటు ఎన్నికల శంఖారావం కూడా పూరించే అవకాశం ఉంది. ఇది రాజమండ్రిలో ఈరోజు జరగనున్న బీసీ జేహో సదస్సుకు సంబంధించిన పరిస్థితి. పవర్ టు స్టూడియో. చిన్న విరామం తీసుకుందాం. చూస్తే